మాటల మీద దాడులు, మాట్లాడితే భూ కబ్జాలు. ఒకప్పుడు పలాస అంటే తెలంగాణ, పలాస అంటే శ్రీకాకుళానికి వర్తక కేంద్రం. ఈ రోజు పలాస అంటే భూ కబ్జాలు, పలాస అంటే తప్పుడు కేసులు, పలాస అంటే ప్రతిపక్షాల మీద అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు కూర్చడాలు. ఇవి తప్పితే ఈ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు సార్. నాకు సమయం తక్కువగా ఉందని తెలుసు సార్. మా పలాసకి మీ హయాంలోనే మొదలైంది ఆఫ్షోర్ ప్రాజెక్ట్. ఇటు పలాస మున్సిపాలిటీ మరి నందిగామ అటు నెయ్యాపుట్టికి వచ్చే 15-20 సంవత్సరాలు సాగునీరు అందించే ఆఫ్షోర్ ప్రాజెక్టు మీ హయాంలోనే 464 కోట్లతో మొదలైంది. ఈ 5 సంవత్సరాలు గాలి కబుర్లు చెప్పారు. 50 కోట్లు అన్నారు, 500 కోట్లు అన్నారు. ఎవరి జోబులోకి వెళ్ళాయో తెలియదు కానీ ఒక్క ఇటుక కూడా పడలేదు. మళ్ళీ మీ హయాంలోనే పూర్తి చేసి ఈ రోజు పలాస మున్సిపాలిటీలో 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు. మా ఆడపిల్లలు, నా అక్క చెల్లెలు ఇంత ఎప్పుడు పడుతున్నారో తెలుసు. మున్సిపాలిటీలా లేదు, మురికి పార్టీలా తయారైంది. కనీసం రోడ్లు లేవు. మాట్లాడితే గాలి కబుర్లు చెప్తున్నారు. ఇవాళ ఉదయం మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడికి అప్పటికే పేటీఎం జంతువులు మొదలు పెట్టాయి. ఉత్తరాంధ్రకి ఏం చేయడానికి వచ్చారని నేను చెప్తాను. ఉత్తరాంధ్రకి 2015లో హుదుహుదు వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని, 2019 తిత్లీ వచ్చినప్పుడు శ్రీకాకుళాన్ని దగ్గరుండి కన్న తల్లిలో చూసుకొని మళ్ళీ ప్రజల మొహంలో చిరునవ్వు చూసి వెళ్ళారు. ఉత్తరాంధ్ర ఏం చేశారో అందరం తెలుసు. ఇటు ఆఫ్షోర్ కానీ, వంశధార కానీ, పాతపట్నంలో కానీ ఇవన్నీ మొదలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా? ఋషికొండకి కోడిగుడ్డు కట్టించి మా పలాసలో అన్ని కొండలకి నేమలకొండ, సూరికొండ. ఆంధ్రప్రదేశ్ నిర్మాత మరొక 7 వారాల్లో ముఖ్యమంత్రిగా మనందరి ముందుకు రాబోతున్నటువంటి వ్యక్తి, పలాసకి తిథిలో పునర్జన్మ ఇచ్చినటువంటి వ్యక్తి, మళ్ళీ మనందరికీ కూడా ఆదుకోవడానికి మంచి విజన్తో మన అందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి విచ్చేసిన మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పలాస నియోజకవర్గం తరఫున, శ్రీకాకుళం పార్లమెంట్ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, సోదరులకు, పలాస ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పలాస పౌరుషం చూస్తున్నాను, పలాస ఉగ్ర రూపం చూస్తున్నాను. ఈ ఉగ్ర రూపం దాచినటువంటి పలాసని తట్టుకునే శక్తి ఆ దొంగల రాజ్యానికి, దొంగల రాజుకి లేదని కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనే మెసేజ్ ఈ కార్యక్రమం ద్వారా మనం అందిస్తున్నాం. ఈ 4 వారాలు కూడా మనం ప్రతి సెకండ్ కూడా మన గెలుపు కోసం కృషి చేసి పలాస చరిత్రలోనే ఎన్నడూ ఎరగనటువంటి మెజారిటీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తాలూకా ఎన్డీఏ కూటమిని మన అభ్యర్థిగా శిరీషక్క గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కోరుకుంటూ, ఎంపీగా కూడా నాకు కూడా గెలిపించమని కూడా మీ అందరికీ కూడా ఆశీర్వదించుకుంటున్నాను. పలాసలో ఈ రోజు పెద్ద పులి దిగింది. ఈ పెద్ద పులిని చూసి చూస్తున్న వారి నక్కలన్నీ కూడా పారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 5 సంవత్సరాల పలాసని ఎవరైతే చిత్రహింసలు కూడా పెట్టారో వార్తలు పెట్టి మిమ్మల్ని శిక్షించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. అందరికీ కూడా తెలుస్తున్నాం. 5 సంవత్సరాల పలాసలో ప్రశాంతత లేదు, పలాసకి త్రాగునీరు లేదు, పలాసకి సాగునీరు లేదు, పలాసకి ఉద్యోగాలు లేవు, పలాస జీడి కార్మికులకి మద్దతు ధర లేదు, పలాసలో ఎటువంటి న్యాయం లేకుండా ఒక ఆర్ఓబి కంప్లీట్ చేయలేదు, రైతు బజార్ కంప్లీట్ చేయలేదు, ఇండోర్ స్టేడియం కంప్లీట్ చేయలేదు. ఇలా ఏ కోణాన్ని చూసుకున్నా సరే ఈ 5 సంవత్సరాలు పలాసలో కొండల్ని మింగారు తప్పితే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే పరిస్థితి ఈ రోజు లేదు. అందుకనే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం మీ అందరికీ కూడా గుర్తుంది. పలాసకి తిథి తుఫాను వస్తే 10 రోజులు ముఖ్యమంత్రిగా ఇక్కడే బస చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యం నింపి పలాసకి ఆ రోజు అన్ని విధాలుగా నేను నమ్మకం ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడితో పాటు ఈ రోజు భుజం కలుపుతున్నటువంటి యోధులు, ఒక పక్కన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్కన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్రిమూర్తులుగా
ముఖ్యంగా మన పలాసకి మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిరంతరం కూడా మీతో పాటు నిల్చుంటామని నాయకులు కలిసికట్టుగా మనకు ధైర్యం ఇస్తున్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలనంటే, మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ కూటమిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని పలాస ప్రజలకు అందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాను. జీడి కార్మికుల తాలూకా, జీడి రైతుల తాలూకా సమస్య చంద్రన్న ఉన్నప్పుడు సుమారు 15,000 వచ్చేది బస్సాకి, ఈ రోజు 7,000 కూడా రావట్లేదు. పార్లమెంట్ లో ప్రత్యేకంగా నేను ప్రశ్న అడిగాను కేంద్ర ప్రభుత్వానికి, మా జీడి ప్రాంత రైతులకు ఆదుకుంటారంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్క రిప్రజెంటేషన్ కూడా జీడి రైతులకి సంబంధించి రాలేదని. మీలాగా పేటీఎం బ్యాచ్ లాగా మాట్లాడే నాయకుడిని కాదు. పార్లమెంట్ లో చర్చ చేసుకోండి. ఫిబ్రవరి సమావేశాల్లో క్వశ్చన్ నెంబర్ 625 అడిగితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీడి కార్మికుల మీద, రైతుల మీద అస్సలు స్పందించే పరిస్థితి లేదు. ఆ రైతుల్ని మళ్ళీ మనం ఆదుకోబోతున్నాం. అలాగే సాగునీరుకి చంద్రన్న పెట్టినటువంటి ఆ రోజు ఆలోచన వంశధార నుంచి బావుదా వరకు లింకప్ చేసి అక్కడ వంశధార తాలూకా నదీ జలాలను ఇచ్చాపురం వరకు కూడా తీసుకొని వెళ్ళాలని ఆ జియో తీసుకొని వస్తే ఆ జియోని కూడా చింపేసి పక్కన పెట్టారు. మళ్ళీ ఆ లింకప్ అనుసంధానం చేసేటటువంటి స్థాయిలో చంద్రన్న పనులు చేపట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పలాసలో ఆర్మీ, ఎక్స్ ఆర్మీ తాలూకా వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం కార్పొరేషన్ గురించి చంద్రన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అడుగులు వేశారు. చేసే సమయానికి ప్రభుత్వం మారింది. మళ్ళీ ఆయన మాటల్లోనే ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పలాస నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి అనుక్షణం బార్డర్ లో సైనికులుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ కుటుంబానికి కూడా ఆదుకోవాలని చంద్రన్నకి ఈ సందర్భంగా విన్నపం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కువ మంది ఉన్నటువంటి పలాస నియోజకవర్గానికి నా వంతుగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయడానికి కూడా వచ్చే 5 సంవత్సరాల్లో నేను కృషి చేస్తానని పలాస ప్రజల సాక్షిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ మా ఇద్దరికి కూడా ఆశీర్వదించండి. మా నమ్మకం అంతా మా చంద్రన్నే. చంద్రన్న ఉంటే రాష్ట్రంలో ఏదైనా సాధ్యం. చంద్రన్న విజన్ తో ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 కాదు, ప్రపంచంలోనే తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు మనతో పాటు నిరంతరం కూడా ఉంటారు. కాబట్టి పలాస ప్రజలు కూడా దానికి అనుగుణంగా సహకరించమని తెలియజేసుకుంటున్నాను. పలాసలో ఈ రోజు ముఖ్యంగా మీ అందరికీ ఉన్నటువంటి భయం, భూ కబ్జాలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా వారం రోజులకి, నెలకొకసారి ఉద్యోగస్తులు గాని, పేదవాళ్ళు గాని మా భూమి ఎక్కడ ఉందో తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద అనకొండలు తిరుగుతున్నాయి ఇక్కడ, కొండల రాజులు తిరుగుతున్నారు ఇక్కడ. ఎప్పుడు ఏ కొండ మింగేస్తారో, ఎవరి భూమి మింగేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులుగా పలాస ప్రజలందరూ కూడా ఉన్నారు. అటువంటి దుర్మార్గులకి చెక్ పెట్టి ఏదైతే భూ కబ్జాలు చేశారో అవి తిరిగి ఆ పేద ప్రజలకి ఆ భూములు చెల్లించే విధంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి చంద్రబాబు తాలూకా మాటలు మీ అందరికీ కూడా చేసే తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మీరు దొంగల పడ్డారు రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మనందరం. అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా మనందరినీ కోరుతున్నా. ఈరోజు పలాస మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తాం, నా జీవితంలో ఎన్నో సార్లు వచ్చారు కానీ ఇంత స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంత స్పందన ఉంది. ఎక్కడ పోయినా ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన. అదే మరి ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడుస్తా ఉంది. ఈ రోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క ఎంత కసిగా ఉన్నారంటే 5 ఏళ్లు పెట్టిన కష్టానికి ఈ రోజు ఒక కక్ష తీర్చుకోవాలి, చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నా తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. జన సైనికులు ఎక్కడ పోయినా వాళ్ళ ఉత్సాహం నేను చూస్తున్నా.
మా నాయకుడిని అవమానించిన ప్రతి ఒక్కరిని చితగొట్టాలని మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. ఇంకో పక్కన మనం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వారందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఇప్పుడు ఇచ్చే ఇంటి జాగానే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు కూడా క్యాన్సిల్ చేయను. ఆ ఇల్లు అక్కడనే కట్టి ఇస్తాను మీరు కోరుకుంటే. లేని వారికి 2 సెంట్లు ఇచ్చి మీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, ఇంత మునుపు ఇల్లు కట్టుకొని చాలా వరకు నష్టపోయారు. వారందరికీ ఒక హామీ ఇస్తున్నా. వారందరికీ ఏవైతే డబ్బులు లేకుండా ఇల్లు కట్టి మీరు ఆ రోజు వస్తుందనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది. అలాంటి వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. అప్పటికి రికార్డు కూడా ఎస్టాబ్లిష్ చేశా. ఇంకో ఇల్లు నేనే కట్టాను. ఈ దుర్మార్గుడు రంగులు వేశాడు తప్ప ఆ ఇల్లు పూర్తి చేయలేదు. నేను వచ్చిన వెంటనే టిక్కో ఇల్లు పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక విషయం మీ అందరికీ చెప్తున్నా. ముఖ్యమంత్రి ఇంటి జాగాలు ఇచ్చాడు. ఎక్కడిచ్చారు? ఊరి పక్కన ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు? ఇళ్ళ జాగా ఎక్కడో దూరంగా ఇచ్చాడా లేదా? ఊరి బయట వాగుల్లో, వంకల్లో, శ్మశానంలో, అవునా కాదా? అక్కడ భూమి ఇచ్చాడు. ఇప్పుడు అంటాడు ఆ భూమి ఒక్కొక్కటి 15 లక్షలు చేస్తా ఉందంట. చేస్తా ఉందా 15 లక్షల రూపాయలని? మామూలుగా ఆవరేజ్ మేము తీసుకుంటే ఒక 15,000 20,000 చేస్తుంది. 15,000 చేసేదానికి రోడ్డు లేదా? వేసారా రోడ్లు? నేను కట్టింది బిల్డింగ్లు, జగన్మోహన్ రెడ్డి కట్టింది అగ్గిపెట్లు. ఆ ఇంట్లోకి పోతే నిలబడుకుంటే పడుకుంటే కాదు, పడుకోగలుగుతారా? 6 అడుగులు ఉందా? అలాంటి ఇల్లు కట్టించి అప్పుల పాలైపోయారా లేదా మీరు? కేంద్రం 1,50,000 ఇచ్చింది, 30,000 నరేగా డబ్బులు ఇచ్చారు. దానికంటే 1 పైసా ఎక్కువ ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారా? 1,80,000 కంటే పైన ఇచ్చారా మీ ఇంటికి? ఎవరికైనా ఇచ్చారా అని అడుగుతున్నా. ఆ నీళ్లు తాగినప్పుడు సమస్యలు కూడా వస్తాయని ఒక ఆలోచన ఉంది. నేను ఆ రోజు ఆలోచించాను. తప్పకుండా అలాంటి సమస్య పరిష్కారం కావాలంటే నీళ్లు రావాలి. అదే సమయంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు వస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు తినే తిండి కూడా ఏదైతే తింటామో ఇక్కడ పంటలు వస్తాయో దానిపైన కూడా రీసెర్చ్ చేయడం. అల్టిమేట్ గా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కిడ్నీ సమస్యలు లేకుండా ఉద్యానవనాన్ని ఏ విధంగా కాపాడాలో కాపాడే బాధ్యత తీసుకుంటా.